చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాత్రి సరిగ్గా తలుపులు మూసే సమయానికి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి పెద్ద నోరు మూసి కాళ్ళు చేతులు కట్టేశారు. లోపల ఉన్న మహిళలను బెదిరించి వాళ్ళ కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. ఇంట్లో ఉన్న నగలు మూట కట్టుకున్నారు. తాపీగా ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు తీసుకొని అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళ మాదిరిగా వెళ్ళిపోయారు. మరి ఇంతకీ ఈ చోరీకి పాల్పడింది ఎవరు? ఇంట్లో ఎంత సొత్తు ఉందో వాళ్ళకి ఎలా తెలుసు? ఇంట్లో వాళ్ళు సరిగ్గా అదే సమయానికి లైట్లు బంద్ చేసి పడుకుంటారని ఎలా తెలుసుకున్నారు? ఇంతకీ ఇది దోపిడీ దొంగల పనా లేక ఇంటి దొంగల చేతివాటమా? కరీంనగర్ భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం చౌరస్తాలో అజ్మత్ అలీ కుటుంబం నివసిస్తోంది. రోజూ మాదిరిగానే అర్ధరాత్రి 12 గంటల తర్వాత పడుకునే ముందు అజ్మత్ అలీ ఇంటి ముందు ఉన్న లైట్ ఆర్పివేసేందుకు బయటకొచ్చాడు. ఎక్కడ్నుంచి ఊడిపడ్డారో తెలియదుగాని ఓ గుంపు అమాంతం మీద పడిపోయింది. ఆ వృద్ధుణ్ణి అరవకుండా నోరు మూసేసి లోపలికి తీసుకెళ్లారు. తమ వద్ద ఉన్న డమ్మీ తుపాకీలతో బెదిరించి అతని కాళ్ళు చేతులు కట్టిపడేశారు. అరిచినా ఎవరికీ వినిపించకుండా టీవీ సౌండ్ పెంచారు. ఆ తర్వాత ఇల్లంతా తమకు పరిచయమే అన్నట్లుగా నేరుగా బెడ్రూంలోకి వెళ్లారు. అక్కడ అలీ భార్యతో పాటు కుమార్తెలిద్దరూ నిద్రపోతున్నారు. వారిని కూడా కత్తులు డమ్మీ తుపాకులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టిపడేశారు. దోపిడీ దొంగలు వచ్చారేమోనని వాళ్లంతా భయంతో వణికిపోయారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. ఆ తర్వాత వాళ్లు ఇంట్లో డబ్బు ఎక్కడుందని అడుగుతారేమో అని ఆ మహిళలనుకున్నారు. కాని అనూహ్యంగా వాళ్లేమో అలాంటి బెదిరింపులకు దిగలేదు. కనీసం బీరువా ఎక్కడ ఉందని కూడా అడగలేదు. ఇంట్లో తమకన్నీ తెలుసు అన్నట్లుగా నేరుగా డబ్బులు నగలు ఉండే అల్మారా దగ్గరకు వెళ్లారు. అందులో ఉన్న 25 లక్షల నగలు మొత్తం మూటగట్టుకున్నారు. ఎవరికీ ఫోన్ చేయకుండా ఉండేందుకు మహిళల దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు తీసుకున్నారు. వారి వెంట తీసుకొచ్చిన డమ్మీ తుపాకీ అక్కడ పడిపోయిన విషయం కూడా గుర్తించకుండానే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చేసి ఉన్న 2 బైక్లను తీసుకుని దర్జాగా వెళ్లిపోయారు. ఏదో విధంగా కట్లు విప్పుకుని బయటపడిన మహిళలు బయటకు వచ్చి వృద్ధుని కట్లు కూడా విప్పారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు. మొత్తం 54 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు 25 లక్షల నగదు దుండగులు దోచుకుపోయారు. మోర్ దెన్ 8 మెంబర్స్ ఉన్నారని సార్ చెప్తాను. మా ఫాదర్ చేతులు కాళ్ళు అందరిది కట్టేసి వెపన్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, కత్తిలు కూడా ఉన్నాయి. కట్టేసి ఒక 21 lakhs రూపీస్ దాకా క్యాష్ ఉండే, 66 తోలా గోల్డ్ అండ్ మోర్ దెన్ 10 తోలాస్ చాందీ ఉండే, సిల్వర్. అవి తీసుకొని వెళ్ళిపోయారు. పోయినప్పుడు కూడా ఇద్దరు మా టెనెంట్స్ కిరాయి బైక్స్ ఉండే, ఆ బైక్స్ కూడా తీసుకువెళ్ళారు. అనుమానం అంటే చెప్పరాదు. అట్లా మా ఫాదర్కి అనుమానం ఉన్నది, చెప్పరాదు అది ఏముంది. అట్లా పోలీస్ అయితే పని చేస్తుంది. నార్త్ ఇండియా లాంగ్వేజ్ హిందీ అయితే ఉండేయాలదే అని అర్థమైంది అట్లా మనకి. బాధితులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఆ ఇల్లు గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అజ్మత్ అలీ పెద్ద కుమార్తె సాజీదా భాను భర్తతో గొడవలు పడి ఏడాదిగా తండ్రి వద్దే ఉంటుంది. మీరట్కు చెందిన పెద్దల్లుడితో అలీ కుటుంబానికి విభేదాలున్నాయి. గత నెలలో ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు కారు తీసుకుని అల్లుడు మీరట్ వెళ్లిపోయాడు. వచ్చిన దుండగులు కూడా ఉత్తరాది తరహా హిందీ యాసలోనే మాట్లాడుతున్నారని బాధితులు చెబుతున్నారు. పైగా నగదు ఎక్కడుంటుందో తమకు తెలిసినట్లుగా నేరుగా ఆ అల్మారా దగ్గరికే వెళ్లి దోపిడీ చేశారు. ఇదంతా చూస్తుంటే పెద్దలుడు పనేనని అలీ కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. తాము ఏ టైంకు లైట్ ఆఫ్ చేసి పడుకుంటాం, ఎక్కడెక్కడ డబ్బులు పెడతామని బాగా తెలిసిన వాళ్లే ఈ చోరీకి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. దోపిడీ చేసి బైక్పై పారిపోయిన దుండగులు హుజూరాబాద్ మండలం పెద్ద పాపాయపల్లి సమీపంలోని కాలువ పక్క బైకులు వదిలేసి పారిపోయారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు. అయితే 6 నుంచి 8 మంది దుండగులు వచ్చారని బాధితులు చెప్పగా సీసీ కెమెరాల్లో మాత్రం 5 మాత్రమే బైక్పై వెళ్లినట్లు కనిపిస్తోందని పోలీసులు వెల్లడించారు.
వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఈస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం, కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సన్ ఇన్ లా అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఎక్కడ ఉంటాయి, రీసెంట్గా చిట్టి డబ్బు కూడా వచ్చింది, అది కూడా అల్లుడికి తెలుసు. గోల్డ్ క్యాష్ ఏ అల్మారీలో ఉంటాయి, ఆ అల్మారీ ఆ రూమ్ మాత్రమే వెళ్ళారు. ఆ అల్మారీలో ఆ పోర్షనే చెక్ చేశారు, మిగతా పోర్షన్ కూడా చెక్ చేయలేదు. దీనివల్ల వీఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్టెడ్. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఉంటారు. యాజ్ పిటిషనర్కి అల్లుడి మీద డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పూర్తిగా మేము వెరిఫై చేస్తాము. ఆల్రెడీ స్పెషల్ టీమ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి క్లూస్ టీమ్ కూడా మొత్తం వచ్చి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. సో వీఆర్ షూర్ దట్ అవర్ టీమ్ విల్ క్రాక్ దిస్ కేస్. బాధితులు చెబుతున్నట్లు ఈ దోపిడీ చేసింది ఉత్తరాది గ్యాంగ్ పనేనా, లేక ఈ ఇంటి నుంచి బాగా తెలిసిన స్థానిక దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.